నేను ఓడిపోయాను. నేను 90 డే ఛాలెంజ్లో ఓడిపోయాను. నేను యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించడంలో ఓడిపోయాను. 3 months ముందు 90 days ముందు నేను ఒక ఛాలెంజ్ చేసుకున్నాను యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించాలని. అది కూడా 3 monthsలో 90 daysలో. కానీ నేను అది చేయలేకపోయాను. నేను ఫెయిల్ అయ్యాను. నేను ఓడిపోయాను. యూట్యూబ్ నుంచి మానిటైజ్ అవ్వాలంటే మనందరికీ తెలుసు 1000 subscribers ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే మనకి మానిటైజేషన్ వస్తుంది, అదే డబ్బు వస్తుంది యూట్యూబ్ నుంచి. 90 days ముందు 3 months ముందు మన స్టేటస్ ఏంటంటే మనం 561 subscribers దగ్గర ఉండే, మన వాచ్ అవర్స్ 496 ఉండే. ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటో చూద్దాం. సబ్స్క్రైబర్స్ వచ్చి 1161, టోటల్ వాచ్ అవర్స్ వచ్చేసి 1.1K. మనం ఇప్పుడు 1161 సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాం, 1100 వాచ్ అవర్స్ దగ్గర ఉన్నాం. యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ కావాలంటే, యూట్యూబ్ నుంచి డబ్బు రావాలంటే 2 parts ఉంటుంది. ఇది part 1 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, part 2 వచ్చేసి 4000 వాచ్ అవర్స్ కావాలి. మనము part 1లో 1161 సబ్స్క్రైబర్స్తో ఇది విన్ అయ్యాము. ఎస్. part 2లో ఓడిపోయాము. 4000 వాచ్ అవర్స్కి 1100 వాచ్ అవర్సే ఉన్నాయి. మీకు అనిపిస్తుంది నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానని. అరే ఛాలెంజ్ 90 day ఛాలెంజ్ ఓడిపోయినా నేను ఎందుకు హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే లాస్ట్ 3 months రిజల్ట్ చూస్తే మనము 561 నుంచి డబుల్ అయ్యాము సబ్స్క్రైబర్స్లో, వాచ్ అవర్స్లో కూడా డబుల్ అయ్యాము. మనం ఛానల్ పెట్టి 1.2 years అయింది. ఫస్ట్ 8 months కంటే లాస్ట్ 3 monthsలో డబుల్ చేశాము, ఇక్కడ కూడా డబుల్ చేశాము. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఆ గిల్ట్లోకి వెళ్ళలేదు, ఆ బాధలో లేను. ఎందుకంటే నేను ఎఫర్ట్స్ ఇచ్చాను, యాక్షన్ చేశాను, వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేశాను. మన మూమెంటం ఉంది. part 1 పాస్ అయ్యాం, part 2 ఫెయిల్ అయ్యాం. రిజల్ట్తో పని లేదు, మూమెంటం ఉంది, యాక్షన్ ఉంది. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. నన్ను చాలామంది అన్నారు, అసలు నువ్వు ఈ ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నావు? ఓకే తీసుకున్నావు, తీసుకుంటే పబ్లిక్గా ఎందుకు అనౌన్స్ చేసినావు, వీడియో ఎందుకు చేసినావు, అందరికి చెప్పడం అవసరమా అని, వై అని అన్నారు. అప్పుడు నేనేమన్నా తెలుసా? నా ఆన్సర్ వాజ్ దిస్. సి, ఈ 90 day ఛాలెంజ్లో 2 possibilities ఉంటాయి. ఒకటి సక్సెస్ అని అవుతాం, ఫెయిల్యూర్ అని అవుతాం. సక్సెస్ అయితే సెలబ్రేషన్ అండ్ దానికో వీడియో వస్తుంది. ఫెయిల్ అయితే విల్ యాక్సెప్ట్ దట్ ఫెయిల్యూర్. దాని గురించి లెర్నింగ్స్ ఏంటి, ఆ మోర్ యాక్షన్ ఏంటి, మోర్ ఎఫర్ట్స్ ఏంటి, మన ప్లాన్ ఏంటి, ఇవన్నీ మనం చేసిన తర్వాత మనం సక్సెస్ సాధిస్తాం. ఈ ఇంటర్మీడియట్ దానికి ఒక వీడియో, అది ఇప్పుడు చేస్తున్నా. దీనికి సక్సెస్ అయినాక ఇంకో వీడియో. సో ఇప్పుడు సక్సెస్ అయితే ఒక వీడియో, ఫెయిల్ అయితే 2 videos. యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ నాకు ఇంకేం కావాలి? నాకు కంటెంట్ దొరికిందా లేదా? సో కంటెంట్ క్రియేటర్కి ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా కూడా కంటెంటే. ఏమంటారు? ఈ ఫెయిల్యూర్లో చాలా లెర్నింగ్స్ ఉన్నాయి. లెర్నింగ్స్ ఏంటంటే, ఫస్ట్ నేను ఏమనుకున్నా, నా గేమ్ ప్లాన్ ఏముండే అంటే ఎవ్రీ వీక్ 2 videos చేయాలి. సో ఎక్కువ వీడియోస్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది, ఎక్కువ రీచ్ అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు, ఎక్కువ వాచ్ అవర్స్ వస్తారు. అది నా గేమ్ ప్లాన్ ఉండే. 2 videos per week చేశాను. బట్ ఈ ప్రాసెస్లో ఏమైందంటే క్వాంటిటీ వర్సెస్ క్వాలిటీ. 2 videos 1 week చేయడం వల్ల నా వీడియోస్లో క్వాలిటీ తగ్గిపోయింది. సో నాకే నచ్చలేదు. అండ్ 1 monthలో 5 to 6 videos చేశాను. అలా 3 months కంటిన్యూ చేశాను. అదొకటి పాయింట్ ఏంటది. ఇంకో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వైరల్ వీడియోస్ ఈ 3 monthsలో రాలేదు. కొన్ని వీడియోస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, 2000+ వ్యూస్ వచ్చాయి. దీనివల్ల ఈ ప్రాసెస్లో నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, 1000+ అయితే అయ్యారు. కానీ ఎక్కువ వాచ్ అవర్స్ రావాలంటే 1 or 2 వీడియోలు వైరల్ అవ్వాలి. సో మనం వైరాలిటీ కోసం కంటెంట్ చేయట్లేదు, మన కంటెంట్ వైరల్ అవ్వాలి. సో దానికి కొంచెం ఓపిక కావాలి. ఎస్, ఐఎమ్ డెఫినెట్లీ వెయిటింగ్. మనము ఈ 2 points వల్ల మనము ఆ టార్గెట్ సెకండ్ పార్ట్ 4000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వలేకపోయాను. నేను ఓడిపోయాను, కానీ రణభూమి నుంచి పారిపోవట్లేదు. పారిపోవడం అసంభవం. డైలాగ్ బాగుందా? సో ఓడిపోయాను కానీ పారిపోవట్లేదు. ఎస్, డెఫినెట్లీ నేను అనుకున్నది చేస్తాను. 1000+ సబ్స్క్రైబర్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. మీరందరూ ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. మీ అందరి కోసం డెఫినెట్గా నేను వీడియోస్ తీసుకొని వస్తున్నాం. మినిమం 1 video a week డెఫినెట్గా చేస్తాను. ఈ ప్రాసెస్లో మనం టుగెదర్ విల్ గ్రో. ఎందుకంటే నేను చాలా నేర్చుకున్నాను ఈ 1 yearలో. నేను పర్సనల్గా చాలా గ్రో అయ్యాను. నా రీసెర్చ్ వల్ల,
నేను ఈ చాలా చదవడం వల్ల నేను గ్రో అయ్యాను. అది నాకు చాలా హెల్ప్ ఉంది. ప్రతి ఒక్క వీడియోలో నేను కొంచెం గ్రో అవుతున్నాను. దానికోసమన్నా నేను వీడియోస్ చేయాలి. అందుకే నేను డెఫినెట్గా వీడియోస్ చేశాను. రోడ్ మ్యాప్ చాలా ఉంది, చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మన ఛానల్కి ఒక స్కోప్ అయితే ఫైండ్ అవుట్ అయింది. నేను అనుకుంటున్నాను మన ఛానల్ ఈజ్ లైక్ ఆల్ అబౌట్ హెల్త్, వెల్త్, మైండ్ సెట్ అండ్ హ్యాపీనెస్. సో ఈ సెగ్మెంట్స్లో వీడియోస్ వస్తూ ఉంటాయి, మీ అందరికీ హెల్ప్ అవుతాయి. టుగెదర్ లెట్స్ గ్రో. అండ్ ఆ మైండ్ సెట్ పైన ఫ్లోర్ సెట్ ఉంటే మిగిలిన అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. సో ఇక్కడ మనం సెట్ చేయాలి, ఇక్కడ యాక్ట్ చేయాలి, ఇక్కడ మన యాక్షన్ ఉండాలి, మన ఇంటర్వెన్షన్ ఇక్కడ ఉండాలి. సో దీనికోసం చాలా వీడియోస్ తీసుకొస్తాను. ఐ హోప్ ఇదంతా మీకు నచ్చుతుందని అనుకుంటాను. 90 days ఛాలెంజ్ నా ఫెయిల్యూర్ స్టోరీ. ఈ ఓటమి నుంచి చాలా లెర్నింగ్స్ ఉన్నాయి. ఈ లెర్నింగ్స్ కూడా మీకు కూడా ఉపయోగపడతాయని నాకు అనిపిస్తుంది. ఓటమి పారిపోవడానికి కాదు, ఓటమి మనల్ని స్ట్రాంగ్ చేస్తూ మళ్ళీ ఫైట్ బ్యాక్ ఇవ్వడానికి. లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. ఇందులో ఇంకేమైనా సూచనలు, సలహాలు, మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే ప్లీజ్ రాయండి. మిత్రులందరితో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. చియర్స్.